Hey guys, hi, how are you all? Welcome back to my channel. సో టైటిల్ అయితే చూసేసారు కదా. ఎస్ అండి, నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను ఈరోజు నా స్టైల్లో. సో నేను లీషియస్ నుంచి చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ½ kg చికెన్ అండి. సో సండే వస్తే మనకి నాన్ వెజ్ కంపల్సరీ కదా. సో నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుంటున్నానో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది ½ kg చికెన్ అండి. ఈ చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీన్ని కంప్లీట్గా 2 times ప్రాపర్గా వాష్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న చికెన్ ఇది. మేము ఆర్డర్ పెట్టుకుంది అయితే స్మాల్ సైజ్. సో ఇలా వచ్చాయి పీసెస్ అయితే. చాలా సాఫ్ట్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి పీసెస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఎలా మ్యారినేట్ చేసుకుంటానో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 లెమన్ అండి. లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో నేను ఇవన్నీ ప్రాపర్గా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను హ్యాండ్తోనే. సో మనం హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనం వేసిన ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్క పీస్కి ప్రాపర్గా కలిసిపోతుంది అనమాట. అందుకే నేను హ్యాండ్తో మిక్స్ చేసుకుంటాను. అండ్ ఐఎమ్ డన్ విత్ మై మ్యారినేషన్. సో నేను ఇది మూత పెట్టేసి ఒక 2 hours అలాగే వదిలేస్తాను. 2 hours తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. లోపు ఫ్రెష్ అయ్యేసి వచ్చేస్తాను. కుకింగ్ చేసే అప్పుడు కలుద్దాం. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను. సో నేను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 green chillies వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పుదీనా వేసేసుకుంటున్నాను. పుదీనా వేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆగి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. అండ్ మ్యారినేషన్లో కొంచెం పసుపు ఎక్కువ పడిందండి, అందుకే నేను దీంట్లో పసుపు వేయట్లేదు ఇప్పుడు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక నేనైతే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. సో చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని పైనుంచి మూత పెట్టేస్తాను. నేను ఇప్పుడు కుక్ చేసే బౌల్ వచ్చేసి టెర్రకోటా బౌల్ అండి. సో ఈ బౌల్లో నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను చికెన్. నార్మల్గా చికెన్ కుకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇందులో. బట్ దెన్ ఐఎమ్ గివింగ్ ఎ ట్రై. మంచిగా అవుతుంది టేస్ట్ అని చెప్పేసి చేస్తున్నాను. సో నేను దీనిపైన లిడ్ పెట్టేసి ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో దాన్ని అలాగే వదిలేస్తాను. సో చూసారు కదా, ఆఫ్టర్ 3 minutes వాటర్ అయితే అలా వచ్చాయి చికెన్లో. బట్ దెన్ నాకు అది సరిపోదు. నాకు గ్రేవీగా చేసుకోవడం ఇష్టం అనమాట కొద్దిగా. సో పీసెస్ కూడా ఉడకాలి కాబట్టి దీంట్లో టైం పడుతుంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ వేసుకొని సో మధ్యలో పీసెస్ ఉడికేంత వరకు ఒకసారి మూత తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో పీసెస్ ఆల్మోస్ట్ 85% to 90% బాయిల్ అయిన తర్వాత నేను కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ నేను మ్యారినేషన్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు. సో నేను ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. సో నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పెద్దగా విశేషాలు ఏం లేవు, కానీ నేనైతే వంటల్లో అంత ప్రోనేం కాదు, జస్ట్ అన్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్ని.
సో సండే వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీ కదా మనకి. సో ఆ ప్రాసెస్లో మనం జనరల్గా సండే రోజు చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నేను నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటానని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. నేను ఇంకొకలాగా కూడా చేస్తాను చికెన్ కర్రీ, అది నేను ఇంకోసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వ్లాగ్ తీసి పెడతాను. సో బిఫోర్ దట్ మీరు చికెన్ కర్రీని ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను దాన్ని నెక్స్ట్ టైం ట్రై చేసి వ్లాగ్ తీసి పెడతాను. అండ్ నా చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో మనమైతే ఇప్పుడు చూసేద్దాము. సో ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది నా కర్రీ. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో కొబ్బరి పొడి వేసుకుంటాను. సో కోకోనట్ పౌడర్ ఏంటంటే వాటర్గా కాకుండా కొంచెం జ్యూసీగా అవుతుందన్నమాట కర్రీ వచ్చేసి. సో అందుకే నేను ఇది వేసుకుంటున్నాను. కోకోనట్ పౌడర్ వేసుకొని కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత నేను లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొరియాండర్ వేసుకుంటాను. సో ఇంతేనండి నా చికెన్ కర్రీ ప్రాసెస్. నేనైతే ఇలా చేసుకుంటాను. సో ఇప్పుడు కొరియాండర్ అయితే వేసేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి టేస్ట్ చూసేస్తాను. టేస్ట్ చూసేసి ఏదైనా తక్కువ అయితే నేను మళ్ళీ వేసుకుంటాను. సో ఇదండి ఈరోజు నా సండే స్పెషల్ చికెన్ కర్రీ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీన్ని ఎలా వెరైటీగా చేసుకోవచ్చో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేసి దాన్ని వ్లాగ్ తీసి పెడతాను. బిఫోర్ ఎండింగ్ అప్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. నా ఛానల్లో వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.